రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమ్మె చేసిన సందర్భం కూడా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ఆ రకంగా పనిభారం పెరిగిపోయింది. హెల్పర్ కంటే అన్యాయంగా వారు పనిచేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. హెల్పర్ లేరు. ఆ రకంగా టీచర్ ఒకరే అన్ని రకాల సేవలు చేయడానికి సాధ్యం కాదు మనుషులు అని చెప్పేటువంటి పద్ధతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పన్నారు. అది శాస్త్రీయమైన పద్ధతి. గతంలో 300 జనాభా ఉంటే మినీ సెంటర్గా పెట్టారు. ఇప్పుడు 1000 మంది పైగా జనాభాగా ఉన్నప్పటికీ కూడా దాని పక్కగా ప్రభుత్వాలు జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కొనసాగుతుంది. అందుకని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి మేము సీటుగా కోరుతున్నాం. అదే రకంగా గత ప్రభుత్వం 42 రోజుల పాటు చాలా దీర్ఘకాలికంగా రాష్ట్ర చరిత్రలో లేనటువంటి కడివిరిగిన రీతిలో పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం మొండిగా ఎవరించింది. ఆ ప్రభుత్వం ఎవరించింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సాగరింపేయారు. అందుకే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో అంగన్వాడీ సెంటర్లకు సమ్మె చేసిన సందర్భంగా వెళ్ళి మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు. మరి ఇప్పుడు 5 నెలలు గడుస్తుంది. మరి ఏమి ఆ న్యాయం ఎందుకు చేయలేదని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అందుకని గత ప్రభుత్వం సందర్భంగా సమ్మె చేసిన సందర్భంగా మీడ్స్ కాపీ ఇచ్చారు. ఆ మీడ్స్ కాపీలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా వేతనాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ బడ్జెట్ లో తప్పనిసరిగా మినీ వర్కర్లు మెయిన్ సెంటర్ గా మార్చడానికి జీవో ఇవ్వాలి. అదే రకంగా అన్ని వర్కర్లకు హెల్పర్లకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎట్గా మేము కోరుతున్నాం. అదే రకంగా ఈరోజు గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంగన్వాడీ కార్మికులు అన్ని రకాల పనులు చేపించుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 4వ తరగతిలో ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈసారి అంగన్వాడీలు పెద్ద ఎత్తున చాలా అసంతృప్తి ఉన్నారు, లేదా మీ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకని ఆశలు అడియాసలు చేయతండి, ఖచ్చితంగా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి అంగన్వాడీ కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తాం. అందుకనే రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించిపోతే మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్ తో కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అందుకని ఆ రిప్రజెంటేషన్ స్థానికంగా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మాట్లాడినట్లుగానే స్థానికంగా ఇంటి అద్దెలు పెంచట్లేదు, ఇంటి అద్దెలు బకాయిలు ఉన్నాయి. అదే రకంగా గ్యాస్ సరఫరా చేయట్లేదు, బియ్యం సరఫరా చేయట్లేదు. అన్ని రకాల సమస్యలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వేధింపులు, సూపర్వైజర్ వేధింపులు ఉన్నాయి, సిడిపోలు వేధింపులు ఉన్నాయి. పీడీ గారు ఆ రకంగా కూడా పట్టించుకునే పరిస్థితి కొనసాగుతుంది. కలెక్టర్ గారు దృష్టి చేశాం. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి కోరబోతున్నాం. నా పేరు రమాదేవి. నేను అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్న ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మినీ వర్కర్లు 2 పనులు, వర్కర్ పని, ఆయా పని 2 పనులు చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు యాపులు చేయాలి, అలాగే వంట వండాలి, క్లీన్ చేయాలి, పిల్లల్ని పిలుచుకొచ్చుకోవాలి. వాళ్ళకి సెలవులు లేవు, వేసవి సెలవులు లేవు. ఎక్కడికన్నా ఏదైనా ఆరోగ్యం బాగలేదు అన్నప్పటికీ కూడా మీరు మనిషిని పెట్టి పొమ్మని చెప్తున్నారు. కాబట్టి మినీ వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనము 42 రోజుల సమ్మెలో డిమాండ్ మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని చెప్పేసి 8 నెలలుగా మనము అడుగుతున్నాము. అయినప్పటికీ కూడా మా ఫైల్ మూవ్ అవుతుంది అంటున్నారు, కానీ జీవో ఇంకా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అందుకోసమనే ఈ రోజు మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలి. వాళ్ళకి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ లో వాళ్ళకు కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు కూడా వేసవి సెలవులు కల్పించాలి. వాళ్ళకి వర్కర్స్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలి అనేది ముఖ్యమైన డిమాండ్ చేస్తూ వాళ్ళకి హెల్పర్ ని కేటాయించాలని చెప్పి ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకి జిల్లాలో ఉన్న మినీ వర్కర్లు అందరూ కూడా రావడం జరిగింది. వర్కర్లు అందరూ వచ్చారు. అలాగే మనకి ఏదైతే ఉందో సమ్మె కాలంలో వేతనాలు పెంచుతామన్న హామీని కూడా, మినిట్స్ కాపీని కూడా అమలు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాడ్యుటీ ఇంతవరకు అమలు చేయలేదు, ఆ గ్రాడ్యుటీ అమలు చేయాలి. అలాగే రాజస్థాన్ లో అంగన్వాడీలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పు మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్లకు
చాలా బిల్లులు రాలేదు, బిల్లులు పెండింగ్ ఉన్నాయి, వెంటనే బిల్లులు ఇవ్వాలి. అలాగే ఈ ఈకేవైసీ అనేది కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ పెట్టింది. మరి ప్రతి ఒక్కరికి ఈకేవైసీ చేయాలని చెప్తున్నారు. 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఒక్కొక్క సెంటర్ కి 100 మంది 150 మంది ఉన్నారు. మరి ఆ యాప్ అని చూస్తే తిరుగుతానే ఉంటుంది. మరి వాళ్ళకి ఫేస్ రికగ్నైజ్ చేయాలంట, ఓటీపీ చేయాలంట, వాళ్ళ ఫోన్లు ఎక్కడో ఉంటాయి. మరి మాకు అంగన్వాడీలకు ఆ ఓటీపీ చెప్పించుకోవడం వల్ల వాళ్ళు అంగన్వాడీల పైన ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు ఓటీపీ చెప్పడానికి. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అమ్మ ఏంటి మీరు ప్రతిసారి ఓటీపీ అడుగుతారని చెప్తున్నారు. కాబట్టి మాకు ఈకేవైసీ రద్దు చేయాలని అడిగినప్పుడు కేంద్రంలో ఈకేవైసీ ప్రాధాన్యత కాదు అని వాళ్లకు మనం టీహెచ్ఆర్ కొట్టచ్చు అని చెప్పారు. అదే కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే ఉందో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలి. అంగన్వాడీలకు సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీని అమలు చేయాలన్న ప్రధానమైన డిమాండ్ తో మేము ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు రావడం జరిగిందండి. నేను మినీ వర్కర్ గా పనిచేస్తున్నాను. మేము 12 సంవత్సరాల నుంచి మినీ వర్కర్ గా చేస్తున్నాము. మాకు జనాభా వచ్చేసి 1000 పైనే ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వం అయితే 300 పైన ఉండే జనాభాని మెయిన్ చేయాలంటున్నారు అని అన్నారు. ఇప్పుడు 300 పైన దాటిపోయింది. అలా ఉండే వాటివన్నీ మెయిన్ సెంటర్ గా చేయాలని కోరుచున్నాము. మేము మినీ పేరుకు మాత్రమే మేము 2 పనులు చేస్తున్నాము. హెల్పర్ పని చేస్తున్నాము, టీచర్ పని చేస్తున్నాము. మాకు ఆయా లేదు. దయచేసి మాకు ఆయా ఇవ్వాలని కోరుచున్నాము. మరి మాకు వేసవి సెలవులు లేవు. ఏమైనా సెలవులు మాకు ఆరోగ్యం బాగాలేదంటే సెలవులు అడగాలంటే మాకు సెలవులు కూడా ఇవ్వటం లేదు. సెలవులు కూడా ఇవ్వాలని కోరుచున్నాము.